హాయ్ గాయ్స్, మా వాయిస్ ఓవర్ ఛానెల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మీరంతా ఎలా ఉన్నారు? అందరూ అద్భుతంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సరే అయితే ఈరోజు కథలోకి వెళ్దాం. ఈరోజు ఎపిసోడు వాస్తవానికి నిన్నటి కథకు రెండవ భాగం. సన్నివేశం 1. హీరో రక్షణ మరియు పారిపోవడం. నిన్న హీరో హీరోయిన్పై తుపాకీ గురిపెట్టడంతో ఆ దృశ్యం ముగిసింది. ఆమె పూర్తిగా షాక్ అయింది. హీరో తనను ద్వేషిస్తున్నాడని ఆమెకు బాగా తెలుసు మరియు అతను ఖచ్చితంగా తనను కాల్చబోతున్నాడని ఆమె అనుకుంది. ఆ క్షణంలో ఆమె ఇక అంతే, ఈరోజు నేను చనిపోతాను అని అనుకుంది. కాని ఆ మరుక్షణమే ఊహించనిది జరిగింది. హీరో మరొకరిని కాల్చాడు. హీరోయిన్ వెనుక నుండి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని. హీరో తనను అలా రక్షించడం చూసి హీరోయిన్ అత్యంత సంతోషించింది. ఆమె అతని వైపు పరిగెత్తి నాన్స్టాప్గా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. హీరో వెంటనే ఆమెను ఆపాడు. హే, నువ్వు ఏమి చేస్తున్నావు? ఇది సరైన సమయం కాదు అని ఆమెను మెల్లగా పక్కకు నెట్టేస్తూ అన్నాడు. వారు ఇద్దరూ త్వరగా పరిగెత్తి ఒక ఫ్యాక్టరీ దగ్గర దాక్కున్నారు. అక్కడ హీరోయిన్ హీరోతో ఏమైతేనేం బయటకు రావొద్దని దాక్కుని ఉండమని చెప్పింది. హీరో అడిగాడు, నిజంగా నీకు నా నుండి ఏమి కావాలి? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? కాని ఆమె మళ్ళీ అతనిని వేడుకుంది, దయచేసి ఇక్కడే ఉండు. నా వాళ్ళు 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. వాళ్ళు అంతా చూసుకుంటారు. మరియు అప్పుడు ఆమె అతన్ని మళ్లీ ముద్దు పెట్టుకుంది. హీరో పూర్తిగా గందరగోళం చెందాడు. ఆమె నిజంగా తన నుండి ఏమి కోరుకుంటుందో అతనికి అర్థం కాలేదు. తాను ఇప్పుడే తిరిగి వస్తానని చెప్పి ఆమె వెళ్లడం ప్రారంభించింది. కాని సరిగ్గా అప్పుడే ఎవరో హీరో వెనుక నుండి దాక్కుని వచ్చి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. హీరోయిన్ ఇది గమనించి వెంటనే అతనిపైకి దూకి ఎదురుదాడి చేసింది. ఈ పోరాటంలో ఆమె తన చేతికి గాయం చేసుకుంది. హీరో ఇది చూసి ఒక గుడ్డతో ఆమె గాయాన్ని మెల్లగా కప్పాడు. అతని శ్రద్ధ చూసి హీరోయిన్ హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆమె నవ్వి మళ్లీ ఎక్కడైనా దాచమని అడిగింది. కాని అతను స్పందించడానికి ముందే ఆమె శాషా కనిపించడం గమనించింది. అయితే ఇదంతా నీ ప్లానే కదా? హీరోయిన్ నిలదీసింది. శాషా చిరునవ్వుతో అంది, అవును, దీని వెనుక నేను ఉన్నాను. నువ్వు నా పరువు తీశావు కాబట్టి నేను నీ గురించి అంతా విచారించి అతనికి నిజం చెప్పాను. కాని నేను నిన్ను అంత సులభంగా వదిలిపెడతానని అనుకోవద్దు. నేను నిన్ను ఇప్పుడే చంపగలను. అతను నా దగ్గరకు తిరిగి వస్తాడు. అప్పుడు అంతా ముగుస్తుంది. శాషా తుపాకీని పైకి లేపి హీరోయిన్పై గురిపెట్టింది. ఎవరూ స్పందించడానికి ముందే హీరో దూకి ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు. బుల్లెట్ అతనికి తగిలింది మరియు అతను హీరోయిన్పై పడి కుప్పకూలాడు. హీరో గాయపడటం చూసి హీరోయిన్లో కోపం పెరిగింది. శాషా మళ్లీ పరిస్థితిని తప్పుగా చూపించడానికి ప్రయత్నించింది. చూశావా, ఇదంతా ఆమె తప్పే అని అమాయకంగా నటిస్తూ ఆమె నిందించింది. కాని ఈసారి హీరో ఇక మోసపోలేదు. అతను శాషా వైపు కోపంగా చూశాడు. నీ పన్నాగం నాకు తెలుసు. నటించడం ఆపు. ఇక చాలు. అప్పుడు హీరోయిన్ వైపు చూస్తూ అతను బలహీనంగా అన్నాడు, నాకు ఏమైనా జరిగితే నాకు మాటివు. నేను ఆమెను ప్రేమించాను కాబట్టి ఆమెను బాధపెట్టకు. ఆమెను క్షమించు. ఇదే ఆమెకు శిక్ష. శాషా కన్నీళ్లలో మునిగిపోయింది. కాని హీరో ప్రతిదీ అర్థం చేసుకున్నాడు. అయితే సమయం మించిపోతోంది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. హీరోయిన్ అతన్ని ఆసుపత్రికి దూసుకుపోయింది. సన్నివేశం 2. ఆసుపత్రిలో సంరక్షణ మరియు సోదరుడి కుట్ర. 2 రోజుల తర్వాత హీరో చివరకు కళ్ళు తెరిచాడు. హీరోయిన్ తన నక్షత్ర సొంత గాయాన్ని నక్షత్ర కూడా చూసుకోకుండా అతని పక్కనే ఉంది. ఆమె అతని మంచం పక్కన కూర్చుని అతనిని చూసుకుంటూ ఉంది. హీరో ఆమెను గమనించినప్పుడు ఆమె నవ్వింది. ఆమె కళ్లలో ఉపశమనం కనిపించింది. ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, అతను బలహీనంగా అన్నాడు. నువ్వు ముందు నిన్ను నువ్వే చూసుకోవాలి. ఆ క్షణంలో డాక్టర్ లోపలికి వచ్చాడు. బాగా చెప్పారు, డాక్టర్ వ్యాఖ్యానించారు.
ఈ 2 రోజులుగా ఆమె నీళ్లు కూడా తాగలేదు. మీరు కోలుకున్నారని నిర్ధారించుకోవడానికి ఆమె మొత్తం ఇక్కడే ఉంది. ఈలోగా హీరోయిన్ టైను షెల్ఫ్పై ఉంచింది. హీరో ఆమె గాయానికి కట్టు కట్టడానికి ఉపయోగించిన అదే టై. ఆమె దానిని లోపల పెడుతుండగా ఆమె సహాయకుడు లోపలికి దూసుకువచ్చి ఇలా అన్నాడు, మేడం, మీ సోదరుడు మొత్తం ప్రాజెక్టు మీ నుండి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మిమ్మల్ని వ్యాపారం నుండి తొలగించాలనుకుంటున్నాడు. హీరోయిన్ నిట్టూర్చి సమాధానం చెప్పింది, అతను ఎప్పుడూ ఇలాగే ఉంటాడు. సొంత టాలెంట్ లేదు, కేవలం ఇతరులను కిందికి లాగడానికి ప్రయత్నిస్తాడు. చింతించకండి, నేను అతనిని నేనే చూసుకుంటాను. సన్నివేశం 3. తండ్రి ఇంటి వద్ద ఘర్షణ. తరువాత హీరోయిన్ హీరోను చూడటానికి ఆసుపత్రికి వెళ్ళింది, కాని అతను అక్కడ లేడు. సరిగ్గా అప్పుడు ఆమె తండ్రి కాల్ చేశారు. అతను అన్నాడు, మీ భర్త నాతో ఉన్నాడు. నేను నేరుగా ఆసుపత్రికి వచ్చి అతన్ని ఇంటికి తీసుకువచ్చాను. నువ్వు కూడా ఇక్కడికి రా. హీరోయిన్ తొందరగా తన కుటుంబ ఇంటికి పరుగెత్తింది. ఆమె లోపలికి రాగానే, ఎందుకు ఇతన్ని ఇక్కడికి తీసుకువచ్చారు, మరియు నన్ను ఎందుకు పిలిచారు అని అడిగింది. ఆమె తండ్రి కోపంగా అన్నారు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోవద్దు. నేను నీ తండ్రిని మరియు అతను నా అల్లుడు. నేను అతన్ని ఎందుకు ఇంటికి తీసుకురాకూడదు? నీ వైఖరి అదుపు తప్పింది. ఇది మంచి ప్రవర్తన కాదు. ఇది విని హీరోయిన్ భగ్గుమంది. కోపంతో ఆమె ఒక ఫోర్క్ను కిందికి గుచ్చింది. గదిలోని అందరినీ ఆశ్చర్యపరిచింది. వారు ఆమెను ఆపడానికి అరిచారు. ఆమె తన తండ్రి వైపు చూసి శాంతంగా అడిగింది, నొప్పిగా ఉందా? ఎలా ఉంటుంది? నేను నిన్ను తాకను కూడా లేదు. అప్పుడు అందరూ గ్రహించారు. ఆమె తన తండ్రిని కాకుండా టేబుల్ను పొడిచింది. ఆమె సూటిగా అతని వైపు చూసి అంది, నేను ఏదైనా చేయాలనుకుంటే నేరుగా చేస్తాను. నేను డ్రామాలు చెయ్యను, మరియు నేను నిర్ణయించుకుంటే నేను ఎప్పుడూ వెనకాడను. అలాగే ఆమె తన తండ్రితో, మీరు నా భర్తను నా ముందు ఉంచి నన్ను బెదిరిస్తున్నారు, కాని నాకు భర్త ఉన్నాడు, అంతేకాదు మీకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, అది మర్చిపోవద్దు అని అంది. ఇప్పుడు ఆమె తండ్రికి ఆమె ఏమైనా చేస్తుందని భయం మొదలైంది. ఆ క్షణంలో హీరోయిన్ హీరో వైపు తిరిగి, పద, ఇంటికి వెళ్దాం అని అంది. హీరో ఆమెను అనుసరించడం ప్రారంభించాడు, కాని ఆమె సోదరుడు కోపోద్రిక్తుడయ్యాడు. అతను తన చెల్లెలిపై తుపాకీ గురిపెట్టాడు. మా నాన్నగారితో అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అని అరిచాడు. హీరోయిన్ చలించలేదు. శాంతంగా బదులిచ్చింది, సరే సరే, నా ప్రవర్తన బాలేదు కదా, పాయిం. ఇప్పుడు తుపాకీని నీ జేబులో పెట్టుకుని ఇంకెక్కడైనా జేమ్స్ బాండ్గా ఉండు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. వారు వెళ్ళిపోయారు, కాని సోదరుడు తన తండ్రితో గొణుగుతూనే ఉన్నాడు. నాన్న, ఆమెను ఇలా ప్రవర్తించడానికి మీరు అనుమతిస్తే ఆమె మొత్తం వ్యాపారాన్ని మన నుండి లాక్కుంటుంది. ఆమె తండ్రి నిట్టూర్చి, చాలు, ఆమె గురించి చింతించకు, నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం నిశ్శబ్దంగా ఉండు అని అన్నాడు. సన్నివేశం 4. హీరో సంరక్షణ మరియు తల్లి అవమానం. ఈలోగా హీరో మరియు హీరోయిన్ ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె అతని వైపు చూసి అంది, ఇక నుండి నువ్వు ఆసుపత్రికి వెళ్ళనవసరం లేదు. నేను ఇక్కడే నిన్ను చూసుకుంటాను. హీరో గందరగోళం చెందాడు. ఆమె తన కోసం ఇంత ఎందుకు చేస్తోంది? ఆమెకు తను ఎంత ముఖ్యమైనవాడు? ఆమెపై అతనికి ఇంకా కోపం ఉంది. ఎందుకంటే ఆమె అతని కంపెనీపై మరియు అతని కుటుంబంపై అధికారం సాధించింది. సరిగ్గా అప్పుడు డాక్టర్ వచ్చారు. హీరోను పరీక్షించి, అంతా బాగానే ఉంది, కాని మీరు కొన్ని రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అన్నారు. డాక్టర్ వెళ్ళిపోయాక హీరోయిన్ ముందుకు వంగి హీరోను ముద్దు పెట్టుకుంది. ఈసారి అతను ఆమెకు తిరిగి ముద్దు పెట్టాడు. ఒక క్షణం వారి కోపం మాయమైంది. వారి ఆరోగ్య పరిస్థితి గుర్తుకు వచ్చే వరకు ఆగి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వారు ఇంకా సంతోషంగా ఉన్నప్పుడు సహాయకుడు ప్రవేశించి అన్నాడు, మేడం, అతని తల్లి మిమ్మల్ని కలవడానికి వచ్చారు.
హీరోయిన్ బయటకు వెళ్ళింది. మరియు హీరో తల్లి ఆమెను చూసిన క్షణంలో ఆమెను చెప్పుతో కొట్టింది. మాకు ఒక గ్యాంగ్స్టర్ కోడలిగా వద్దు అని అరిచింది. నా కొడుకును వదిలిపెట్టి మా జీవితాల నుండి వెళ్ళిపో. ఆమెను కఠినంగా తిట్టి కోపంతో బయటకు వెళ్ళిపోయింది. సన్నివేశం 5 షేర్ల స్వాధీనం మరియు హీరో ఆగ్రహం. కొద్దిసేపటి తరువాత హీరో తండ్రి అతనికి కాల్ చేశారు. ఆమె మా షేర్లన్నీ తీసుకుంది. అతను అన్నాడు, మేము నాశనమయ్యాం. ఇప్పుడు అంతా ఆమె అదుపులో ఉంది. మేము ఏమీ చేయలేము. హీరోలో కోపం మళ్లీ నిండిపోయింది. అతను హీరోయిన్ను ఎదుర్కొన్నాడు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నా వ్యాపారాన్ని. నీకు ఇదే కావాలా? ఇప్పుడు నీకు నీ కుటుంబ డబ్బు మరియు నా డబ్బు రెండూ ఉన్నాయి. అభినందనలు. నువ్వు ఈ నగరంలో అత్యంత ధనవంతురాలివి. సహాయకుడు ముందుకు వచ్చాడు. సార్, ఆమె ఇదంతా మీసురా. హీరోయిన్ సహాయకుడిని ఆపి చల్లగా అంది. అవును, నేను అంతా చేశాను. అయితే ఏంటి? నేను ఏమీ తప్పు చేయలేదు. హీరో ఆమె వైపు చూశాడు. నేను నిన్ను ప్రేమించలేను. నేను నీ నుండి చాలా దూరం వెళ్లాలనుకుంటున్నాను. నిన్ను మళ్ళీ ఎప్పుడూ చూడకూడదు. ఆమె అతని వైపు శాంతంగా చూసింది. అయిపోయిందా? గుడ్, రిలాక్స్. ఈ రాత్రి మాకు పార్టీ ఉంది. సిద్ధంగా ఉండు. హీరో పూర్తిగా కోపం కోల్పోయాడు. ఆమె నిజంగా స్థిరంగా లేదా అని మరియు తన సొంత జీవితంపై తనకు ఏదైనా నియంత్రణ మిగిలి ఉందారని అతను ఆలోచించడం ప్రారంభించాడు. సన్నివేశం 6 పార్టీలో కుట్ర బహిర్గతం. ఆ రాత్రి అందరూ పార్టీలో గుమిగూడారు. హీరో ఆసక్తి చూపలేదు. అతను నిశ్శబ్దంగా దూరంగా ఉన్నాడు. వేడుక మధ్యలో హీరోయిన్ తల్లి వచ్చారు. గది చుట్టూ ప్రజలు అప్పటికే హీరోయిన్పై గుసగుసలాడుతూ మరియు కుట్ర పన్నుతున్నారు. ఒక వ్యక్తి ఆమె తల్లిని సమీపించాడు. నేను నా కొడుకును పరిచయం చేయాలనుకుంటున్నాను అతను అన్నాడు. అతను ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ అబ్బాయి కనిపించి హీరోయిన్కు ఒక గ్లాసు వైన్ అందించాడు. ఆమె మర్యాదగా నవ్వింది. చూడటానికి బాగున్నాడు మరియు అందంగా ఉన్నాడు ఆమె అంది. తరువాత అతను గమనించకుండా ఆమె తన వైన్ గ్లాసు అతనితో చాకచక్యంగా మార్చింది. అతను గ్లాసు ఎత్తి తాగాడు. పూర్తిగా తెలియకుండా అకస్మాత్తుగా ఒక వెయిటర్ హీరోయిన్ను ఢీకొట్టి వైన్ను ఆమె డ్రెస్ పై చిలకరించాడు. ఆమె కోపం తెచ్చుకోలేదు. సరే, పర్వాలేదు ఆమె శాంతంగా రంది. అదే అబ్బాయి ఆమెను దగ్గరలోని గదిలో దుస్తులు మార్చుకోమని పట్టుబట్టాడు మరియు ఆమె అంగీకరించి అతనితో పాటు నడిచింది. ఆ క్షణంలో హీరోయిన్ తల్లి హీరోను సమీపించింది. నువ్వు మా గ్యాంగ్లో చేరాలి ఆమె రంది. నీకు ఈ పెళ్లిపై ఆసక్తి లేదని మాకు తెలుసు. ఆమె నిన్ను బలవంతం చేసింది. మాతో చేరితే మేము నీ కంపెనీని నీకు తిరిగి ఇస్తాము. ఇది విని హీరో కోపం పేలింది. నువ్వు తల్లి అనిపించుకోవడానికి పనికిరావు అతను అన్నాడు. నువ్వు నీ సొంత కుమార్తెకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నావు. ఆమె తల్లి కోపంగా వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడు శాషా వచ్చింది. ఆమె హీరో వైపు పరిగెత్తి వేడుకుంది. ఇదంతా నా వల్లే జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. హీరో చల్లగా బదులిచ్చాడు. నేను ఆమెను క్షమించగలను కాని నిన్ను మాత్రం ఎప్పటికీ క్షమించను. ఆమె అతని చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను లాక్కున్నాడు. నన్ను ఎప్పుడూ తాకవద్దు. ఈలోగా వారి మొత్తం సంభాషణను సహాయకుడు రహస్యంగా రికార్డు చేస్తున్నాడు. అదే సమయంలో హీరోయిన్ తండ్రి బిగ్గరగా ప్రకటించారు, మా కూతురు ఇలాంటిదే. సరిగ్గా ఇక్కడే పార్టీలో ఒక మనిషిని తీసుకొస్తుంది. ఆమె తన భర్తను కూడా వదిలిపెట్టి అతనితో ఒక గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె ఎలాంటి అమ్మాయి? ఇది విని హీరోయిన్ సోదరుడు కోపంగా గదివైపు పరిగెత్తాడు. అతను తలుపును విసిరి తెరిచాడు. లోపల అతనికి హీరోయిన్ కనిపించలేదు. అతనికి ఆ అబ్బాయి మరియు హీరోయిన్ తల్లి కనిపించారు. ఎందుకంటే హీరోయిన్ వైన్ గ్లాసులను మార్చింది. ఆమెకు వారి ప్లాన్ ఇప్పటికే తెలుసు. ఆ అబ్బాయి గ్లాసు పగిలిపోవడం చూసి అతను పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. కాని అతని తల్లి ఆ గదిలోకి
ఎలా ప్రవేశించిందో ఎవరికీ అర్థం కాలేదు. అదే క్షణంలో అందరూ లోపలికి దూసుకువచ్చారు. వారు చూస్తున్న దృశ్యానికి షాక్ అయ్యారు. ఇదంతా హీరోయిన్ ప్లాన్లో భాగమని వారందరికీ తెలుసు. ఆమె తన తల్లిని మందలిస్తూ కూడా ఇలా అంది, నాన్నగారికి కాళ్ల నొప్పి ఉన్నప్పటికీ మీరు ఆయనకు ఇలా ఎలా చేయగలిగారు? ఇది చాలా తప్పు. అమ్మా పాపం నాన్నగారు. తరువాత ఆమె హీరో వైపు తిరిగి గుసగుసలాడింది, మనం ఈ పిచ్చిని చూడకూడదు. పదండి డార్లింగ్. మరియు ఆమె అతనితో పాటు బయటకు నడిచింది. తరువాత మాత్రమే తల్లి గదిలోకి ఎలా ప్రవేశించిందో వారికి తెలిసింది. సహాయకుడు ఆమెను మోసుకువచ్చి లోపల తాళం వేశాడు. సన్నివేశం 7 బంధించడం మరియు తల్లి హింస. ఆ తరువాత హీరోయిన్ మరియు హీరో ఇంటికి తిరిగి వచ్చారు. శాషా హీరోతో మాట్లాడిన ప్రతిదీ హీరోయిన్కు ఇప్పటికే తెలుసు. కాబట్టి ఆమె అతన్ని ఒక గదిలో బంధించింది, ఒక తాడుతో కట్టింది మరియు అరిచింది, నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తాను, కాని నువ్వు రామెతో ఉండటం ఆనందించావు కదా. హీరో తిరిగి అరిచాడు, నువ్వు ఇలా చేస్తే నేను నిన్ను నిజంగా ద్వేషిస్తాను. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. కాని హీరోయిన్ శాంతంగా బదులిచ్చింది, సమస్య లేదు. ఇక నుండి నువ్వు ఇక్కడే ఉంటావు. తరువాత ఆమె తల్లి ఏడుస్తూ ఆమె ఇంటికి వచ్చింది. నీ సోదరుడు మరియు తండ్రి నన్ను కొట్టారు. దయచేసి వెళ్ళి వారితో మాట్లాడు. కాని హీరోయిన్ చల్లగా సమాధానం ఇచ్చింది, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇది ఎలా సాధ్యం? ఆమె తల్లి నిరసించింది, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీ తల్లిని. హీరోయిన్ కోపంగా అంది, ఓహ్, ఇప్పుడు నేను నీ తల్లిని అని గుర్తుందా? కాని నేను 3 ఏళ్ల వయస్సు నుండి నువ్వు నన్ను ఎలా చూసుకున్నావు? నా సోదరుడు పుట్టిన తర్వాత నువ్వు నన్ను హింసించావు. డబ్బు కోసం నన్ను ఒక ముసలి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నించావు. ఆ డబ్బు అంతా అతని కోసమే. నువ్వు నన్ను బాధ పెట్టడం ఎప్పుడూ ఆపలేదు. ఈ రోజు నుండి నేను ఎవరినీ పట్టించుకోను, తల్లినిగాని సోదరుడినిగాని. ఇది విని ఆమె తల్లి ఒక కత్తిని లాక్కొని అరిచింది, నువ్వు మనిషివి కాదు, నువ్వు బతకకూడదు. కాని సహాయకుడు కల్పించుకొని ఆమెను ఆపి బయటకు విసిరాడు. సన్నివేశం 8 హీరోయిన్ యొక్క త్యాగం మరియు విడాకులు. తరువాత హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళి మెల్లగా అంది, నేను కొద్దిసేపు నీ ఒడిలో విశ్రాంతి తీసుకోవచ్చా? దయచేసి నన్ను దూరం చేయకు. కాని హీరో బదులిచ్చాడు, నువ్వు ఇప్పుడు పెద్ద షాట్ సీఈఓ పదవి తీసుకోవడానికి నీ సోదరుడు మరియు తండ్రితో పోరాడావు. నువ్వు ఇలా ఎందుకు పోరాడుతున్నావు? దీని ఉద్దేశ్యం ఏమిటి? హీరోయిన్ నిశ్శబ్దంగా కాని దృఢంగా సమాధానం ఇచ్చింది, ఇది అవసరం. ఈ సమయం అంతా సమాజం మహిళలు కోపం తెచ్చుకోకూడదు, కోరికలు ఉండకూడదు, కేవలం వంట చేసి మౌనంగా ఉండాలని అనుకుంటుంది. వారు వేధింపులకు గురైనా లేదా చెడుగా చూసినా ప్రతిదీ భరించాలని వారికి చెబుతారు. కాబట్టి నేను ఎదురు పోరాడటం చూసినప్పుడు నేను విలం అని అనుకుంటారు. వంట చేయడం నా పని మాత్రమే కాదు, ఆమె దృఢంగా అంది. సీఈఓగా ఉండటం కూడా నా బాధ్యత. ఒకరోజు నేను గెలుస్తాను. ఎవరూ నన్ను ఇష్టపడరు, ఫైన్, నాకు పట్టింపు లేదు, నువ్వు నాకు చాలు. ఇది చెప్పి ఆమె ముందుకు వంగి అతన్ని ముద్దు పెట్టుకుంది. కాని ఈసారి హీరో స్పందించలేదు. అతను ఆమెను మెల్లగా పక్కకు నెట్టాడు. సరిగ్గా అప్పుడు సహాయకుడు దూసుకు వచ్చాడు. మేడం, మీ తండ్రి మరియు సోదరుడు వచ్చారు. ఆమె బయటకు పరిగెత్తింది మరియు వారిని కోపంతో కూడిన కళ్లతో ఎదురుచూడటం చూసింది. ఆమె తండ్రి గర్జించాడు, నువ్వు అన్ని షేర్లను మరియు కంపెనీని అప్పగించకపోతే నేను నీ తల్లిని ఇప్పుడే చంపుతాను. ఆమె చలించలేదు. ముందుకు వెళ్ళండి ఆమె అంది. వారు కేవలం బెదిరిస్తున్నారని నమ్మింది. కాని అకస్మాత్తుగా హీరో అమ్మను ఈడ్చుకెళ్ళి ఆమె ముందు విసిరారు. ఇప్పుడు ఆమె తండ్రి చల్లగా అన్నాడు, నువ్వు ఏమి చేస్తావో చెప్పు. ఒక్క క్షణం ఆమె భయపడింది, కాని ఆమె చూపించలేదు. ముందుకు వెళ్ళండి ఆమె తన స్వరాన్ని స్థిరంగా ఉంచుతూ పునరావృతం చేసింది. ఆమె సోదరుడు కోపంగా అన్నాడు,
నేను ఆమెను కాసితే నువ్వు అతన్ని నీ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ పొందలేవు. ఈలోగా హీరో తప్పించుకొని తన కారులో వేగంగా వెళ్ళిపోయాడు. రోడ్డుపై అతను తన తండ్రికి కాల్ చేశాడు. అతని తండ్రి అరిచాడు, వాళ్ళు నీ తల్లిని ఆమె చోటుకు తీసుకువెళ్లారు. హీరో వెంటనే కారును వెనక్కి తిప్పి తిరిగి పరిగెత్తాడు. ఘర్షణ జరిగిన చోటికి తిరిగి వచ్చి ఆమె అంది, నాకు 3 రోజులు ఇవ్వండి, నేను అన్ని పత్రాలను మారుస్తాను. ఆమె తండ్రి తల ఊపాడు. దాన్ని నువ్వే చెయ్యి. ఆమె అంగీకరించి బయటకు నడిచింది. ఆమె సోదరుడు కోపంగా గుసగుసలాడాడు. ఆమెను ఎందుకు పోనిచ్చావు? తండ్రి చిరునవ్వు నవ్వాడు. మూర్ఖుడా, ఆమె ఇప్పుడే వాటిని బదిలీ చేస్తే మేము ఆమెను బెదిరించామని ఆమె వాదిస్తుంది. షేర్ హోల్డర్ల ముందు ఆమె చేయనివ్వు, అప్పుడు అంతా స్పష్టమవుతుంది. సన్నివేశం 9 విడాకుల షాక్ మరియు ప్రేమ సత్యం. తరువాతి సన్నివేశంలో హీరో తల్లి హీరోయిన్పై విరుచుకుపడింది. నువ్వు మా కుటుంబాన్ని నాశనం చేశావు. నా కొడుకును వదిలిపెట్టు, వెళ్ళిపో, మేము నీతో సురక్షితంగా లేము. ఆమె తన కొడుకు వైపు తిరిగింది. ఆమెకు విడాకులు ఇచ్చేయి. హీరోయిన్ కన్నీళ్లను ఆపుకుంటూ మెల్లగా బదులిచ్చింది, మీరు అతన్ని నాకు విడాకులు ఇవ్వమని అడగవచ్చు, కాని అతను పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలి. ఒప్పందం ప్రకారం అతను నాకు విడాకులు ఇవ్వలేడు. తల్లి కోపంగా అంది, మాకు ఎలాంటి ఒప్పందం పట్టింపు లేదు. నువ్వు మరియు నీ కుటుంబం నన్ను తగినంత బెదిరించారు. ఇక నుండి నాకు నీ వాగ్దానాలు పట్టవు. కొడుకు ఆమెకు వెంటనే విడాకులు ఇచ్చేయి. కాని హీరో నిశ్శబ్దంగా ఉన్నాడు. నేను నా కంపెనీ మరియు నా కుటుంబం కోసం ఇదంతా సహించాను, కాని ఇప్పుడు 2 ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి అవును, నేను నీకు విడాకులు ఇవ్వగలను. ఇది విని హీరోయిన్ స్తంభించిపోయింది. షాక్ ఆమెను ఆవరించింది మరియు ఆమె హృదయం కుంగిపోయింది. తరువాతి రోజు ఆమె తన సహాయకుడికి కాల్ చేసింది. ఆమె చేతిలో ఒక సంతకం చేసిన పత్రం ఉంది, విడాకుల పత్రాల కాపీ. వణుకుతున్న చేతులతో ఆమె స్వయంగా దానిపై సంతకం చేసి దానిని అందజేయాలని సహాయకుడికి సూచించింది. సరిగ్గా అప్పుడు ఆమె స్నేహితురాలు కనిపించింది. ఇదంతా నీవల్లే, నువ్వు హీరోని చాలా ప్రేమించావు, కాని చివరికి నిన్ను నువ్వే బాధ పెట్టుకున్నావు. నువ్వు తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నావు. హీరోయిన్ నిట్టూర్చి, సరే వెళ్ళు, కాని దీని తర్వాత నన్ను నిందించకు. ఇది ముగిసింది. ఈలోగా హీరో నిశ్శబ్దంగా కూర్చుని ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. అతని తండ్రి సమీపించారు. అంతా బాగానే ఉందా? సమస్యలు లేవా? అతని తల్లి బదులిచ్చింది, అవును, నేను మా కొడుకును తిరిగి తీసుకువచ్చాను మరియు ఆమెకు విడాకులు ఇవ్వమని కూడా అడిగాను. తండ్రి కోపంగా చూశాడు. ఆగు, నువ్వు ఎందుకు విడాకులు అడిగావు? నీకు నిజం తెలియదా? మా షేర్లను తిరిగి తీసుకువచ్చింది ఆమెనే. ఆమె అతన్ని పెళ్లి చేసుకుని మా కుటుంబ వ్యాపారాన్ని కాపాడింది. ఆమె వల్లే మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. అంతా పాడు చేయకు. కాని అతని తల్లి వినడానికి నిరాకరించింది. తండ్రి వేడుకున్నాడు, దయచేసి ఆమెకు విడాకులు ఇవ్వొద్దు. నువ్వు ఇస్తే ఆమెకు తన కుటుంబ షేర్లు కూడా దక్కవు. ఆ క్షణంలో విడాకుల పత్రాలు హీరో చేతికి చేరుకున్నాయి. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె స్వయంగా దీనిపై సంతకం చేసిందా? అతను పత్రాన్ని పరిశీలించగా అతని నోరు తెరచిపోయింది. ఆమె తన ఆస్తి అంతా అతనికి బదిలీ చేసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతను ఆమె చోటికి పరిగెత్తాడు. కాని ఆమె అక్కడ లేదు. ఆమె స్నేహితురాలు మాత్రమే ఉంది. ఆమె అతనికి అత్యవసరంగా కాల్స్ చేసింది. ఆమె ప్రేమ విలువ నీకు తెలుసా? ఆమె నిన్ను ఎంతగానో ప్రేమించింది. ఆమె తన ఇంటిని కూడా నీ పేరు మీదకు బదిలీ చేసింది. హీరో ఆమె ఉన్న హోటల్కు పరిగెత్తాడు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఇంత మద్యం ఎందుకు తాగుతున్నావు? ఆమె విచారంగా నవ్వింది. నేను నిన్ను చూడగలిగేందుకు తాగాను, నిన్ను స్పష్టంగా చూడగలిగేందుకు. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. హీరో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టాను. నేను నీకంటే ఎక్కువగా దేనినైనా ప్రేమిస్తున్నాను. ఆమె గుసగుసలాడుతూ ఉండగా ఆమె ముఖంపై కన్నీళ్లు ప్రవహించాయి.
నేను ఎప్పుడూ దీని గురించి కలలు కన్నాను మరియు ఆమె అతనిని ముద్దు పెట్టుకుంది. వారి ప్రేమను శాశ్వతంగా ముద్రించింది. సన్నివేశం 10 చివరి ఘర్షణ మరియు సత్యం. తరువాతి ఉదయం హీరో నిద్రలేచాడు మరియు ఆమె దగ్గర నిలబడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఆమె అతనిపై డబ్బు విసిరి చల్లగా రంది, నీ సేవ సరే, ఈ డబ్బు తీసుకుని వెళ్ళు. అతని లోపల కోపం ఉడికిపోయింది. హే, నువ్వు నా భార్యవి, నువ్వు నాతో ఇలా ఎలా ప్రవర్తించగలవు? అతను డిమాండ్ చేశాడు. కానీ ఆమె తగ్గలేదు. ఆ కథ అప్పటికే ముగిసింది. నేను విడాకులకు సంతకం చేశాను, ఆమె బదులిచ్చింది. విడాకులు? నువ్వు సంతకం చేశావా? కాని నేను చేయలేదు. నేను దీనికి ఎప్పుడూ అంగీకరించలేదు. హీరో నిరసించాడు. ఆమె అతనిని తీవ్రంగా మందలించి చెప్పుతో కొట్టింది. నేను నీకు నచ్చనని నాకు తెలుసు. అమాయకంగా నటించకు. వెళ్ళు. ఆమె ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించిందో తరువాతే వారికి తెలిసింది. ఆమె సహాయకుడికి, తన కుటుంబానికి ఈ విషయం తెలిస్తే వారు ఖచ్చితంగా హీరోను శిక్షిస్తారని వివరించింది. ఆమె అతని సురక్షితం కోసం అతనిని పంపింది. కోపంతో హీరో గొడుగుతూ, నువ్వు నిజంగా సైకోవి, నాకు నువ్వు అర్థం కావడం లేదు. అప్పుడు కథ గతానికి ఫ్లాష్ బ్యాక్ అవుతుంది. హీరోయిన్ ఎప్పుడూ తెలివైనది లేదా బలంగా ఉండేది కాదు. ఆమె సోదరుడు అందరినీ పరిచయం చేస్తూ ఇలా అనేవాడు, ఇది నా చెల్లెలు. ఆమె కారణంగా కుటుంబ ఆస్తి మరియు షేర్లు నష్టపోయాయి. ఇది విని ప్రజలు ఆమెను నిరంతరం బెదిరించేవారు. సంవత్సరాల తరువాత హీరోయిన్ హీరోను చాలా కాలం తర్వాత చూస్తుంది. ఆమె అతన్ని వెంటనే గుర్తుపడుతుంది, కాని అతను ఆమెను గుర్తుపట్టడు. వేధింపుల సమయంలో చిలకరించబడిన వైను తుడవడానికి సహాయం చేయడానికి హీరో ముందుకు వచ్చినప్పుడు ఆమె జ్ఞాపకాలతో మునిగిపోతుంది. ఆమె అతనిని చాలా మిసయ్యింది. తన నిరాశలో ఆమె తన జీవితాన్ని ముగించాలని కూడా భావించింది మరియు అతనిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ అతని జ్ఞాపకాలన్నింటినీ దహనం చేసింది. ఈలోగా హీరోకు ఆమె గురించి అంతా గుర్తుకొస్తుంది. ఆమె తన షేర్లు మరియు ఆస్తిరంతా అతనికి బదిలీ చేసిందని గ్రహించాడు. ఆమె నిజంగా చెడ్డది కాదని నిరూపించింది. అతను తిరిగి వచ్చి ఆమె జ్ఞాపకాల కాలిపోయిన అవశేషాలను కనుగొంటాడు. జాగ్రత్తగా అతను ఆమె స్మైలీ జ్ఞాపకాన్ని తీసుకుని తన వద్ద ఉంచుకుంటాడు. సన్నివేశం 11 షేర్ హోల్డర్ల సమావేశం మరియు పోరాటం. ఇప్పుడు షేర్ హోల్డర్ల సమావేశం ప్రారంభమవుతుంది. అందరూ హీరోయిన్ను మందలిస్తారు. ఆమెను మొరటు, మొండి మరియు కఠినమైన వైఖరిగలది అని పిలుస్తారు. ఆమె నిశ్శబ్దంగా సోఫాలో కూర్చుని అంది, మీరంతా నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను చైర్మన్ను కాదు, నా భర్త, మరియు మీరు నన్ను నెట్టివేస్తే నేను మీ అందరినీ ముగించగలను. నా భర్త ఎప్పటికీ సంతోషంగా ఉంటారు మరియు నేను వెళ్ళిపోతాను. అకస్మాత్తుగా అందరూ భయపడ్డారు. లేదు మేడం, మీరు చెప్పినట్లు మేము చేస్తాం. మాకు చెప్పండి, మీ సోదరుడు మరియు తండ్రిని సంస్థ నుండి తొలగించాలా? హీరోయిన్ వారిని దృఢంగా చూసింది. గత 2 ఏళ్లుగా నేను ఈ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నాను. నేను లేకుండా అది కూలిపోయేది. నా దగ్గర రుజువులు ఉన్నాయి. వారు నకిలీ నష్టాలను చూపించి షేర్లన్నీ తమ కోసం తీసుకోవడానికి ప్రయత్నించారు. నేను మీకు అన్నీ చూపిస్తాను. సరిగ్గా అప్పుడు ఒక వెయిటర్ దూసుకువచ్చి ఆమెను కాల్చింది. కాని ఆమె మరింత చేయకముందే సహాయకుడు కల్పించుకొని ఆమెను కాల్చాడు. చూశారా? హీరోయిన్ అంది. ఇప్పటికీ నేను నిజం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా సొంత తండ్రి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మరుక్షణంలో తుపాకులు పట్టుకున్న పలువురు వ్యక్తులు గదిలోకి దూసుకొచ్చారు. భయం తక్షణమే వ్యాపించింది. గందరగోళం చెలరేగగా అందరూ తమ ప్రాణాల కోసం వేడుకున్నారు. ఆ క్షణంలో హీరో వచ్చాడు. అతను సహాయకుడిని నేలపై గాయపడి చూశాడు. తన చివరి బలంతో సహాయకుడు గుసగుసలాడాడు, ఆమెను కాపాడండి దయచేసి. హీరో అప్పుడు తండ్రి మరియు సోదరుడు హీరోయిన్ను హింసించడం, ఆస్తిని అప్పగించమని బలవంతం చేయడం చూశాడు. అతను వారిపై తుపాకీ గురిపెట్టాడు మరియు వారు అతనిపై
దాడి చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు హీరోయిన్ పోరాటంలో దూకింది. ఆమె తీవ్రంగా ఎదురు పోరాడింది. కాని వేయిట హీరోను కాల్చింది. ఒక వీరోచిత చర్యలో హీరోయిన్ అతనికి అడ్డుగా నిలబడి స్వయంగా గాయపడింది. సమయం గడిచింది. సన్నివేశం 12 సంతోషకరమైన ముగింపు. కొన్ని రోజుల తరువాత హీరో మరియు హీరోయిన్ ఒక పార్కులో కలిసి కూర్చుని వారి పిల్లలు ఆడుకోవడాన్ని చూస్తున్నారు. హీరో మెల్లగా అడిగాడు, "నువ్వు నన్ను ఎందుకు అంతగా ప్రేమించావు?" హీరోయిన్ నవ్వి సమాధానం ఇచ్చింది, "నాకు 5 ఏళ్లు ఉన్నప్పుడు వారు నన్ను చీకటి గదిలో బంధించారు కాని నేను చీకటిలో కూడా నీ పాట, నీ స్వరం విన్నాను. నేను బయటకు వచ్చినప్పుడు నువ్వు నాతో ఆడుకుంటున్నావు. ఆ ప్రేమ, అది నాతో ఉండిపోయింది. అందుకే నేను అలా ప్రవర్తించాను. నన్ను క్షమించండి." హీరో ఆమె చేతిని పట్టుకుని అన్నాడు, "లేదు, నేను క్షమాపణ చెప్పాలి. నీ ప్రేమను అర్థం చేసుకోనందుకు నన్ను క్షమించండి." అతను ముందుకు వంగి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. మరియు ఈ కథ అలా ముగుస్తుంది. కాబట్టి వీక్షకులారా, దయచేసి ఈ సినిమాను మీరు ఎంతగా ఆస్వాదించారో కామెంట్ చేసి షేర్ చేయండి. వారి మధ్య ఉన్న శ్రద్ధ మరియు ప్రేమ నాకు చాలా నచ్చింది. మీ ఆలోచనలను పంచుకోండి మరియు రేపు మేము మీకు మరొక సినిమాను అందిస్తాము. ఇప్పుటికి సెలవు.